స్నేహ గారు, అడిగితే మాత్రం తప్పేంటి చెప్పండి. లావణ్య గారు, ఇంకా మీకు ఏ ఇబ్బంది లేదు. హ్యాపీగా వెళ్ళి బ్యాంకులో విత్డ్రా చేసుకోవచ్చు. సరే శివగారు, థ్యాంక్ యూ. మీరిలా మా ఇంటికి వచ్చినప్పుడు ఇలా డబ్బుల ప్రస్తావన తీసుకురావడం స్నేహ అన్నట్టు కరెక్ట్ కాదనుకోండి. కానీ 2 రోజుల్లో మా స్నేహకి పెళ్లి చూపులు పెట్టుకున్నాం. అది గాని కుదిరిందంటే మరి కొద్ది రోజుల్లోనే స్నేహకి పెళ్లి కూడా చెయ్యాలి కదండి. అందుకని ఇలా ఆపుకోలేక అడిగేశాను. సారీ అండి. బాబు శివ, మా ఇంట్లో శుభకార్యానికి కారకులు మీరు, మీ కుటుంబం. అంతేకాదు బాబు, మా స్నేహకి మేమెంతో, మీరన్నా అంతే ఇష్టం, అభిమానం. మాకు మీరు తప్ప వేరే తెలిసిన వాళ్ళెవరూ లేరు బాబు. అందుకే ఎల్లుండి మీ అత్తయ్య గారిని, కావేరి గంగను కూడా తీసుకురావాలి బాబు. మాకెంతో సంతోషంగా ఉంటుంది. బాబు, తప్పకుండా వస్తారు కదా? వస్తానండి. మరి ఇక బయలుదేరుతాను. అలాగే బాబు. చిన్ని చినుకులు తడిపెను మనసే, చిన్ని చిన్ని గురుతులు గుండెలోన కురిసే, చిన్ని చిన్ని సంగతుల్ని పోగు చేసే వయసే, చిన్ని చిన్ని పరుగుల తీరమేదో తెలిసే, నా గుండెలో నీకోగది ఆకాశమే దచేనది, నా కళ్ళలో నీ ఊహల ప్రవాహమైపోతున్నది, నాదో క్షణం నీదో క్షణం ఏ వైపు సాగేది, చిన్ని చిన్ని చినుకులు తడిపెను మనసే, చిన్ని చిన్ని గురుతులు గుండెలోన కురిసే. స్నేహ గారు, నేను జాబ్ గురించిన ఆనందంలో స్వీట్ ఇవ్వాలని ఇలా రాలేదు. ఎందుకో మిమ్మల్ని చూడాలని అనిపించింది. ఆ మాట నేను మీతో చెప్పలేను. ఎనీవే స్నేహ గారు, 2 రోజుల్లో మీ పెళ్లి చూపులు. మీరు ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి. నా వంతుగా మీకోసం ఏం చేయడానికైనా సిద్ధమే. కానీ ఎందుకో పెళ్లి చేసుకుని మాకు దూరంగా వెళ్ళిపోతున్నారనేనేమో తెలియని బాధగా ఉంది. బాయ్. నీకిలా దూరం అవ్వాలని ఆ దేవుడే రాత రాశాడేమో శివగారు. అందుకే కనీసం మీతో నా ప్రేమని కూడా చెప్పుకోలేని పరిస్థితిని నాకు కల్పించాడు. మిమ్మల్ని కలిసే భాగ్యం కలిగింది, కానీ మీతో కలిసి 7 అడుగులు వేసే అదృష్టానికి నేను నోచుకోలేదు. ఇంకా ఈ జీవితానికి ఇంతే ప్రాప్తం.
హాయ్, అమ్మ పాయసం చేసినట్టుంది. అబ్బబ్బబ్బా, నాతోనిగా తాగుడు. ఇది అక్క చేసిన పాయసంలా ఉంది. చాలా బాగుంది. ఏ గంగా, ఇది బావ కోసం చేశానే. ఇడ బోర్డు రాసి పెట్టకపోయినావా పాయసం బావ కోసం అని? ఏయ్, ఏందే? ఏంది లేదు, బూందీ లేదు. బావ కోసం పాయసం చేస్తే బావ తినేదాకా ఎవరో తినొద్దా? నోట్లో ఊరిలు మింగుకుంటా మిట్టమిట్ట అని చూడాలనా? నీకు ఈ మధ్య మాటలు ఎక్కువైపోయాయి. నిన్ను అక్క, ఏయ్ గంగా, బావా, ఆగాగు. చూడు బావా, అక్క ఏమైంది? బావా, గది నేను చెప్తా. అక్క నీ కోసం పాయసం చేసింది, కానీ అది నీకన్నా ముందే నేను తింటున్నా. దానికి బావా ఏదో శత్రు సైన్యం మీద దండెత్తినట్టు అక్క నా మీద హ్యాండ్ ఎత్తి దాడి చేయడానికి వస్తుంది చూడు. కావేరి, ముందు ఎవరు తింటే ఏంటి చెప్పు. అయినా పిల్లికి పాలు కనపడ్డా, ఈ పిల్లకి పాయసం కనపడ్డా ఇలాగే ఉంటుందని నీకు తెలుసు కదా. అవును, ఇంతకీ ఏదో పండగలా పాయసం ఏంటి ఈరోజు? నువ్వియాల మళ్ళా డాక్టర్గా జీవితాన్ని మొదలుపెట్టినవంటే అది మన ఇంట్లో పెద్ద పండగనే కదా బిడ్డా. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినం ఈ రోజు కోసం. ఎంతో కష్టపడి సాధించిన డాక్టర్ కొలువును పోగొట్టుకుని నువ్వెంత నరకం అనుభవించినవో గది మాకు తెలుసు కదా బిడ్డా. గా కన్నీళ్ల కొలువి నుంచి ఇయాల మన కుటుంబమే బయటపడ్డది. గా సంబరంలోనే కావేరి నీ కోసం గీ పాయసం చేసింది. శివ, ఒక్క నిమిషం. కావేరి, బావకి పాయసం తెచ్చి నేను ఇప్పుడే వస్తా. బావా, థ్యాంక్ యూ. కావేరి, చాలా బాగుంది. ఈరోజు సంతోషాన్ని ఈ పాయసంతోనే కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసినట్టుగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. శివా, ఇగో శివా, ఇది మీ మావయ్య నా కట్టిన తాళిబొట్టు. అత్తయ్య,